కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మన గౌరవ రామగుండం శాసనసభ్యులు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి స్వాగతం సుస్వాగతం సార్. నెక్స్ట్ సఫియా బేగం ముట్యాల విలేజ్ పాల్గొనవలసిందిగా విన్నపం. నెక్స్ట్ ఫస్ట్ చెక్ ఏమో కలవండి అప్పటిది ల్యాండ్ మ్యాటర్స్. నెక్స్ట్ ప్రపంచం ఉండాలి కావచ్చు. నెక్స్ట్ ఎల్లంపల్లి విలేజ్ వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ బిడ్డలకి మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిస్తే అవి తీసుకోవడానికి వచ్చినటువంటి అర్హులైనటువంటి అక్క చెల్లెలకు, పెద్దలకు, తమ్ములకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ మీ ప్రభుత్వ పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, నా పక్షాన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, సమ్మక్క సారక్కల జాతర శుభాకాంక్షలు. బంధువులారా, మీరు చూస్తా ఉన్నారు, రామగుండంలో స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ నేను దాదాపుగా ఇది 6వసారి కావచ్చు ఇవి కళ్యాణ లక్ష్మిలు, 8వసారి ఇక్కడ షాదీ ముబారకులు ఇస్తా ఉన్నాం 2 సంవత్సరాల కాలంలో. గతంలో 2 సంవత్సరాలకు కూడా ఒక్కొక్కరికి రాలే, ఎవరికి రాలే. తెల్ల కార్డు రాలే, సన్న బియ్యం రాలే, ప్రభుత్వం చెప్పే ఏ సంక్షేమం కూడా రాలే. రైతు పండించిన పంటను కొనలే, ఇంకా పండించిన పంటను అనేక రకాలుగా కోతలు పెట్టారు. కరెంటు మాఫాలలో ఏది రాలే. మాటలు మాత్రం బంగారు కుటుంబాలైతే ప్రతి ఒక్కరూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అల్లుడు వస్తే ఏడం అనుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ రాలే, కుండ భూములు కూడా గుంజుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన, ఇందిరమ్మ ఇచ్చిన, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఎకరము 2 ఎకరాలు అసైన్ భూములు రైతులకు ఇస్తే అవి కూడా మన ఇదే అంతర్గంలో గోళీవాళ్ళలో రోడ్డు మీద ఉన్నాయని గుంజుకున్నారు ఎంఆర్ఓలు. అప్పుడున్న వాళ్ళు పాపం ప్రభుత్వం చెప్తే ఎంఆర్ఓ ఏం చేస్తాడు, తీసుకున్నారు. ఇవన్నీ కూడా పోయి ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, దొరల ప్రభుత్వం వద్దని మీరందరూ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. వచ్చిన వెంటనే పేదవాళ్ళకి 200 యూనిట్ల కరెంట్ ఉచితం ఇవ్వాలని ఇస్తా ఉన్నాం. మహిళలందరినీ చైతన్యవంతులు చేయాలని బస్సులో ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. అవే కాకుండా పండించిన ప్రతి ఒక్క పంటను ఇవాళ కొంటూ ఎక్కడ దూరని, తాళని, మన్నని, దుబ్బని కట్ చేయకుండా ప్రతి గింజను కొంటూ సన్నాలకు బోనస్ ఇస్తూ, రైతు భరోసా ఇస్తూ, రైతు రుణం 2 లక్షలు మాఫ్ చేసి ఇలా రైతు ముఖాన చిరునవ్వుతో ఉండే విధంగా చేస్తే 10 మందికి సహాయం చేసే కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మిలు ఇలా పెన్షన్లతో సహా పిలిచి ఇస్తా ఉన్నాం. ఇలా 10 సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులు ఇవాళ ఇంటిల్లు తిరిగి పేదవాడి అందరిని గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చినాం. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలి, నేను ఏ అన్నం కూడా మీరు తినాలని సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే 10 సంవత్సరాలలో.
సో ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, రాజశేఖర రెడ్డి హాయంలో తప్ప మళ్ళీ రాలేదు. ఈసారి ఇవ్వాలని ఊరూరికి వెతికి వెతికి పేదవాళ్ళుంటే, అర్హులైన మరీ పేదవాళ్ళుంటే ఇవాళ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో గ్రామాలలో పక్క ప్రాంతాల్లో కూడా గ్రామానికి 2-3 ఇస్తే ఇవాళ మీ కుటుంబ సభ్యులైన రాజ్ ఠాకూర్ ఇవాళ ఒక్కొక్క ఊరికి 50, 60, 70, 100, 150 నుంచి 219 ఇల్లు కూడా ఒక గ్రామానికి నాకు కూడా ఇల్లు అని ఇంకా వస్తా ఉన్నారు. నేను వారికి కూడా మాటిస్తా ఉన్నా, ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కోటా అయిపోయింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి అంటే 2 నెలల తర్వాత మళ్ళీ మీ అందరికి కూడా ఇల్లు లేని వారికి వెతికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నా. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో కట్టుకునే స్తోమత లేకుంటే కూడా ఇవాళ సుమారుగా 100 ఇండ్లు ఈ మండలంలో నేనే స్వయంగా కాంట్రాక్టర్ను పెట్టి కట్టించే కార్యక్రమం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇలా అనేకమైన సంక్షేమాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే మన ప్రాంతానికి సుక్క నీళ్ళే రాకపోతుండే. మన ఊరోళ్ళే పాట వాడి తలాపున గోదావరి సుక్క రాదు. ఇవాళ లిఫ్ట్ ను పూర్తి చేసినాం. మీ ఆధ్వర్యంలోనే మొన్న పోయిన 3 నెలల క్రితం ప్రారంభం చేసినాం. ఇవాళ 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని సాధించుకుందాం. అదే మాదిరి ఇతర ప్రాంతాల్లో పక్క ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి 450 కోట్లతో ప్రారంభించబోతా ఉన్నాం. ఇవే కాకుండా బ్రహ్మాండమైన రోడ్లు, ప్రతి గ్రామానికి రోడ్లు, ఊర్లో పొలాలకు పోవడానికి రోడ్లు, మంచినీటి వ్యవస్థ, లైట్ల వ్యవస్థ, ప్రతి ఒక్క పేదవాడికి కావాల్సిన సంక్షేమం ప్రతి పేద అర్హత ఉన్నవాడికి అందేటట్టు చేస్తూ దళారులు లేకుండా నయా పైసా ఖర్చు కాకుండా ఇవాళ ప్రతి ఒక్కరికి ఇలా మా ప్రభుత్వం ఉంది, మా కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ శాసన సభ్యుడిగా ఉన్నాడు అనే ధైర్యంతో నడిచే విధంగా ప్రతి ఒక్క పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఒక పల్లె ప్రాంతాలే కాకుండా నగరానికి పోయేదానికి దారులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, అదే మాదిరిగా మనం అందరము పౌరోజులు చూసి ఇలా కూలికి పోయే వాళ్ళం ఇలా పౌరోజ్ బంద్ చేసిపోతే మళ్ళీ అదే పౌరోజ్ ఇలా తెరిపేయడానికి ప్రభుత్వం ద్వారా ఒప్పించి ఇలా 1x800 రామగుండంలో పెద్ద పౌరోజ్ కడతా ఉన్నాం. మేడిపల్లిలో కూడా ఇంకో పౌరోజ్ 500 మెగావాట్లతో కడతా ఉన్నాం. రోడ్లు బ్రహ్మాండంగా చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రామగుండంలో విద్య అనేది అందరికీ అవసరమైనటువంటి విద్యను అన్ని విధాలుగా ఏర్పాటు చేసే విధంగా 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. ITI ATC సెంటర్ 50 కోట్లతో కట్టడం ప్రారంభమైంది. నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, MCA MBL తెచ్చినాం, పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కడతా ఉన్నాం. నర్సింగ్ కాలేజ్తో పాటు మెడికల్ కాలేజీలో PG పారామెడికల్ కూడా తీసుకొచ్చినాం. ఇవాళ ఒక విద్యా కేంద్రంగా రామగుండాన్ని చేస్తా ఉన్నాం. కేవలం విద్యా కేంద్రమే కాదు, పెద్ద వ్యాపార కేంద్రంగా గోదావరి నగరాన్ని, రామగుండాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు పనులు నడుస్తా ఉన్నాయి. అద్భుతమైన రోడ్లతో పాటు ఇవాళ కేవలం ఒక వ్యాపార కేంద్రము, విద్యా కేంద్రమే కాకుండా వైద్య కేంద్రంగా గోదావరి కనిలో సుమారుగా 200 కోట్లతో వైద్యాన్ని పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నాం. దాదాపుగా పూర్తయ్యే దశలో వచ్చింది. గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చి ఎంతో మంది మన కుటుంబ సభ్యులు మార్గ మధ్యలో అంబులెన్స్లలో కరీంనగర్కు, హైదరాబాద్ పోతుంటే చనిపోయినారు. కానీ ఇలా ఆ బాధ లేకుండా గోదావరిలోనే ఖ్యాతి ల్యాబ్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం. 75 రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఏ ఒక్క మన కుటుంబ సభ్యుడు కూడా కరీంనగర్కు, ఆదిలాబాద్కు, హైదరాబాద్కు పోవచ్చు మరి మార్గ మధ్యలో చనిపోకుండా ప్రతి ఒక్కరికి ఇక్కడే వైద్యం అందే విధంగా చేసే కార్యక్రమానికి కూడా మీ కుటుంబ సభ్యుడు ఇలా నిర్వహిస్తా ఉన్నాడు. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతా ఉంటే వాడనా ఊరూరా డివిజన్లలో ఎక్కడికి వెళ్ళినా మంచినీటి సమస్య లేకుండా, తాగునీరు సమస్య లేకుండా, మురికినీరు సమస్య లేకుండా, సాగునీరు సమస్య లేకుండా ఇలా రైతుకు అండగా, చదువుకున్న వారికి అండగా బ్రహ్మాండంగా చేసినాం. గణేష్ పండుగ బ్రహ్మాండంగా చేసినాం. శ్రీరాముడి కళ్యాణం అద్భుతంగా చేసినాం. ఇవాళ ఒక్కటి కాదు, ప్రతి పండుగ చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ సమ్మక్క సారక్క ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలని అద్భుతమైన రోడ్లు ఇక్కడ నేరుగా 1,50,00,000 రూపాయలతో ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.
గోదావరి కన్నా సుమారుగా 10 కోట్లతో అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. తక్కలపల్లిలో చాలా చిన్నదైన 30 లక్షలతో, వేమనూరులో, మరి అదే మాదిరిగా రాణాపూర్లో, ఇవే కాకుండా అనేక గుళ్ళు ఇవాళ పెద్ద 350 అడుగుల సాగర తీరం నుంచి హనుమంతుని విగ్రహం కడతా ఉన్నాం. రామగుండంలో మరి అనేకమైనటువంటి గుళ్ళు ప్రతి పల్లెల్లో కడతా ఉన్నాం. ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా అద్భుతంగా చేస్తా ఉన్నాం. రాబోయేటువంటి పుష్కరాలకి ఈ యొక్క ప్రాంతం పెద్ద ఒక దైవానికి ప్రతిరూపంగా, పూజలకు ప్రతిరకంగా నిలవించే విధంగా ఇక్కడ కూడా శివాలయాన్ని కడతాం, దుర్గా మాతను కడతాం. అదే మాదిరి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం, గంగా దేవిని కడతాం, మానస దేవిని కడతాం. మీరు కోరుకున్న ప్రతి ఒక్క దేవుళ్ళు ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క 2 మండలాలకు సంబంధించిన వారు అటువైపు ఉన్న వాళ్ళు కూడా మన వైపు పెద్ద పుణ్యక్షేత్రంగా వచ్చిపోయే కార్యక్రమం చేసేటువంటి కార్యాచరణ ఇలా ప్రణాళిక చేస్తా ఉన్నా. దీని అందరికి కూడా మరి ఇవన్నీ చేసేటువంటి ధైర్యం, బలం మీరందరూ ఉన్నారని నడుస్తా ఉన్నా. మీరందరూ ఉన్నారని చేస్తా ఉన్నా. మీ కుటుంబాల చిరునవ్వుతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరు కోరుకున్న కోరిక నెరవేరాలి, మీరు చేసేటువంటి వ్యవసాయం బ్రహ్మాండంగా నడవాలి, 10 మందికి అన్నం పెడుతూ 10 మందిని సాధేటువంటి శక్తి మీకు రావాలని నా వంతు సహకారంగా ఏదైనా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అద్భుతంగా ఈ ప్రాంతాన్ని రామగుండంతో పాటు గోదావరికి కనెక్టింగ్ అయ్యే విధంగా ఇది కూడా రాబోయే రోజుల్లో పెద్ద ప్రాంతం అయ్యే విధంగా చేసేటువంటి కార్యాచరణను ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్న ఆలోచనను మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతూ, మీ అందరికీ ఇది కేవలం 2 సంవత్సరాలు అయింది నేను వచ్చి, 2 సంవత్సరాల్లో ఇంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందరం ఈ ప్రాంతాన్ని అద్భుతమైన దిశగా తీర్చిదిద్దడానికి, ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి, ఈ ప్రాంతంలో సమస్యలు లేని ఒక అందమైన అద్భుతమైన మండలంగా ఈ ప్రాంత జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకునే విధంగా చేసే ప్రయత్నంలో నేను ప్రయాణం చేస్తున్నా. వీళ్ళందరినీ కలుసుకొని అద్భుతంగా ముందుకు పోతామని తెలియజేస్తూ, మరి మీ యొక్క సహాయాలు, మీ యొక్క ప్రేమ, అభిమానం, మీ యొక్క ఆదరణ ఇదే మాదిరిగా ఉండాలి. బ్రహ్మాండంగా మరి సమ్మక్క సారక్క జాతర బ్రహ్మాండంగా నడిచే విధంగా ఈ అద్భుతమైన ఏర్పాట్లు మీ చుట్టాలకి, మీ బంధువులకి, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ చుట్టాలకు కూడా మరి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఫోన్లు చేసి పిలిపించి ఉండి అద్భుతంగా శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక దిక్కు పోలీస్ అధికారులు, ఓ దిక్కు రెవెన్యూ అధికారులు, ఓ దిక్కు మండలాధికారులు, అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇంకా అద్భుతంగా చేసేటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములై, ఎందుకంటే ఇది మన బాధ్యత. ప్రతినిధులు ఎవరో కాదు, సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి కమిటీ అధ్యక్షులు శంకర్ రెడ్డి గారితో కలిసి వారితో పేరు నమోదు చేయించుకొని వారు ఏం సేవ చేయాలనుకుంటే ఆ సేవ చేసి, అటు పోలీస్ అధికారులు, కమిటీ అధికారుల సహకారంతో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతూ, ఈ యొక్క సందేశాన్ని మీరు సంబంధించిన ఎంతవరకు ప్రచారం మీకు పరిచయాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రప్పించి ఆ అమ్మవారి దర్శనాలు చేయించి, ఇద్దరి మరి వన దేవతలు, వీరమాతలు పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసి దేవతలై మన అందరి కోరికలు నెరవేర్చే సమ్మక్క సారమ్మల ఆశీర్వాదం తీసుకొని అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.